Yes. Good morning. సో లాస్ట్ క్లాస్లో మనం AS17 రిలేటెడ్ సెగ్మెంట్ రిపోర్టింగ్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. జస్ట్ విల్ లెఫ్ట్ విత్ ద వన్ క్వశ్చన్ అండ్ MCQs. సో విల్ డిస్కస్ దోస్. బిఫోర్ దాట్ జస్ట్ ఒకసారి థియరీ కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్గా మొత్తం కవర్ చేస్తాం లేదో చెక్ చేసుకుందాం. సెగ్మెంట్ రిపోర్టింగ్ AS17 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్స్ నీడ్స్ టు బి అడిషనల్ రిపోర్టింగ్. యాక్చువల్గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో బ్యాలెన్స్ షీట్ P&L లేకుండా అవన్నీ రిపోర్ట్ చేస్తాం. దాంతోపాటుగా ఇంకా అడిషనల్గా రిపోర్టింగ్ చేయాలి కంపెనీస్. సో దట్స్ వై మనకి సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దీని యొక్క స్కోప్ ఆ తర్వాత మనం డెఫినేషన్స్ నేర్చుకున్నాం. డెఫినేషన్స్లో ద ఫస్ట్ డెఫినేషన్ వి లెర్న్డ్ వాజ్ బిజినెస్ సెగ్మెంట్. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ సెగ్మెంట్? సో బిజినెస్ సెగ్మెంట్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాజ్ ప్రొడ్యూసింగ్ సో మెనీ ప్రొడక్ట్స్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐటీసీ లిమిటెడ్, ఐటీసీలో మనకి చాలా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే రిలయన్స్ తీసుకున్నాం. రిలయన్స్లో టెలికామ్ సర్వీసెస్ ఉన్నాయి, పెట్రోల్ ఉన్నాయి, అలాగే రీటైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ దే. సో ఆ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో అలా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. అవన్నీ ఏంటంటే మనం ఈజీగా డిస్టింగ్విష్ చేయగలం. ఇప్పుడు టెలికామ్ సర్వీసెస్కి పెట్రోలియం ప్రోడక్ట్స్కి డిఫరెన్షియేషన్ ఉంది కదా. సో అలాగా ఆ రెండింటి మనం డిఫరెన్షియేషన్ చేయగలగాలి. అలాగే రిస్క్స్ అండ్ రిటర్న్స్ రెండింటికి డిఫరెంట్గా ఉండాలి. టెలికామ్లో వచ్చే రిటర్న్స్, పెట్రోలియంలో వచ్చే రిటర్న్స్ రెండు సేమ్గా ఉంటాయా? కాదు కదా, దే విల్ డిఫర్. మనకి పెట్రోలియంలో వచ్చే రిస్క్ టెలికామ్లో ఉండే రిస్క్ సేమ్ ఉంటుందా? లేదు. పెట్రోలియంలో హై రిస్క్ ఉంటుంది, మనకి ఇదే టెలికామ్లో లో రిస్క్ ఉంటుంది. సో రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఏంటంటే కంపల్సరీగా చూడండి, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రిస్క్ అండ్ రివార్డ్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ అదర్స్ బిజినెస్ సెగ్మెంట్. కంపెనీలో మనం ఏదైతే బిజినెస్ సెగ్మెంట్ అనుకున్నామో అదేంటంటే కంపల్సరీగా డిఫరెంట్గా ఉండాలి అదర్ సెగ్మెంట్ కంటే. దాన్ని మనం బిజినెస్ సెగ్మెంట్ అంటాం. ఆ తర్వాత జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్పాము? గూగుల్ సెర్చ్ అనేది ఏంటంటే గూగుల్కి ఇప్పుడు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏం సేల్ చేయట్లేదు. ఇప్పుడు మనకి రిలయన్స్లో ఏంటి, చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్కి మనం ఇంకో ప్రోడక్ట్తో డిఫరెన్షియేషన్ చేయగలం, ఇన్కమ్ కూడా డిఫరెన్షియేషన్ చేయగలం. బట్ గూగుల్కి ఏంటంటే వాళ్ళకి నాట్ ఫ్రమ్ ద ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయరు. వాళ్ళు ఇన్కమ్ దేంతో క్యాలిక్యులేట్ చేస్తారంటే జియోగ్రాఫికల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇండియాలో ఎంత వస్తుంది రెవెన్యూ, యూఎస్లో ఎంత వస్తుంది, ఆస్ట్రేలియాలో ఎంత వస్తుంది, అలా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీని బేస్ చేసుకుని రెవెన్యూ డివైడ్ అవుతుంది. యూట్యూబ్ ఉందా? యూట్యూబ్ కూడా అంతే. యూట్యూబ్ కూడా ఏంటి, మనకి జియోగ్రాఫికల్గా అన్ని ఏరియాస్లో ఉంది అది. యూట్యూబ్ వాజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏం లేవు అక్కడ. దట్ ఈస్ వన్ సర్వీస్. ఆ సర్వీస్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు రెవెన్యూ ఎలా కన్సిడర్ చేస్తారంటే ఇండియాలో ఎంత వస్తుంది, సో మనకి యూఎస్లో ఎంత వస్తుంది, అలా కంట్రీ బై కంట్రీ రెవెన్యూ చెక్ చేస్తారు. సో ఇక్కడ మనకి సెగ్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి రిలయన్స్లో సెగ్మెంట్ అంటే టెలికామ్ సర్వీస్ ఒక సెగ్మెంట్, పెట్రోలియం సర్వీస్ ఒక సెగ్మెంట్, అది బిజినెస్ సెగ్మెంట్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే యూట్యూబ్కి మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏం లేవు. యూట్యూబ్లో కూడా టెలికామ్, పెట్రోలియం లేకపోతే అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయా? డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏం లేవు. అక్కడ మనకి రెవెన్యూ ఎలా అంటే ఇక్కడ మనం రెవెన్యూ ఎలా రెవెన్యూ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇండియాలో రిస్క్స్ అండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, యూఎస్లో రిస్క్స్ అండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసాం ఏంటి, యూబర్ ఏంటి మనకి ఇండియాలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో కూడా ఉంది అనుకోండి. సో ఇండియాలో వచ్చే రిటర్న్స్ లండన్లో వచ్చే రిటర్న్స్ సేమ్గా ఉంటాయంటే నెవర్ సేమ్గా ఉండవు, డిఫరెంట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ చార్జ్ చేస్తారు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బేస్ చేసుకొని అక్కడ చార్జ్ చేస్తారు. ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజెస్ చార్జ్ చేయాలి, బట్ లండన్లో హెవీ ప్రైజెస్ చార్జ్ చేస్తారు. సో దట్స్ వై ఏంటంటే అక్కడ రెవెన్యూకి ఇక్కడ రెవెన్యూకి డిఫరెన్సియేషన్ ఉంటుంది. సో యూబర్ కూడా అలాగే చెక్ చేస్తారు. సెగ్మెంట్ అంటే ఇండియాలో రెవెన్యూ ఎంత వస్తుంది, లండన్లో రెవెన్యూ వస్తుంది, యూఎస్లో రెవెన్యూ ఎంత వస్తుంది, అలా జియోగ్రాఫికల్ బేస్ చేసుకుని డివైడ్ చేస్తారు. కాబట్టి అక్కడ మనకి బిజినెస్ సెగ్మెంట్స్ ఉండవు, అక్కడ మనకి జియోగ్రాఫికల్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇండియా అంతా ఒక జియోగ్రాఫికల్ సెగ్మెంట్, యూఎస్ అంతా ఒక జియోగ్రాఫికల్ సెగ్మెంట్. సో అలా రిపోర్టింగ్ అనేది చేయాలి. ఓకే సార్, బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఆ చేసిన వాటిని ఏం చేయాలి, రిపోర్ట్ చేయాలి. రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేసామో బిజినెస్ సెగ్మెంట్స్ అని ఒక 10 ఫైండ్ అవుట్ చేసాం. రిలయన్స్లో ఫైండ్ అవుట్ చేసాం, టెలికామ్, పెట్రోలియం, రీటైల్, క్లాతింగ్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్, అలా ఒక 10 సెగ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ 10 సెగ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అందులో రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఏంటి,
ఎలా అంటే రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అంటే ఆ 10 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 సెగ్మెంట్స్లో మనం వేటిని రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ అంటే ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి మనమే. ప్రిపేర్ చేసి ఇందులో రెవెన్యూ, ఈ సెగ్మెంట్లో మాకు రెవెన్యూ ఇంత వస్తుంది, ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది, ప్రాఫిట్ ఇంత జనరేట్ అవుతుంది, అసెట్స్ ఇంత ఉన్నాయి, లయబిలిటీస్ ఇంత ఉన్నాయని ఒక మనం బ్యాలెన్స్ షీట్, కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అలాగే ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కూడా మనం ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద స్టాండర్డ్. స్టాండర్డ్ యొక్క మెయిన్ ఏమిటంటే కంపెనీ తరపున మీరు ఎలాగో బ్యాలెన్స్ షీట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, బట్ పర్టికులర్గా సెగ్మెంట్స్గా ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్లో కూడా కొన్ని సెగ్మెంట్స్ ఏంటంటే రిపోర్ట్ చేయాలి. ఆ సెగ్మెంట్స్ కూడా మీరు ఏంటంటే ఒక ఫార్మేట్ తీసుకొని బ్యాలెన్స్ షీట్లో మనం ఎలా అయితే రికార్డ్ చేస్తామో అలాగే అసెట్స్, లయబిలిటీస్, అలాగే రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్ అవన్నీ రికార్డ్ చేయాలి. ఎందుకు రికార్డ్ చేయాలి అంటే దీస్ సెగ్మెంట్స్ హ్యావ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కంపెనీకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ సెగ్మెంట్స్ నుంచి వస్తుంది. అది ఎలా తెలుస్తుంది సార్, మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి టోటల్గా 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ వాస్ టోటల్ బిజినెస్లో టోటల్గా రెవెన్యూ ఏదైతే ఉందో ఆ బిజినెస్ యొక్క, మన రిలయన్స్ యొక్క టోటల్ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూలో 10% క్యాలిక్యులేట్, మల్టిప్లైడ్ విత్ 10% చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో ఒక 1000 crores ఉంది రెవెన్యూ, అందులో 10% అంటే 10 crores. సో మన దగ్గర ఉన్న బిజినెస్ సెగ్మెంట్స్లో 10 crores లేదా అంతకంటే ఏ సెగ్మెంట్కి అయితే ఆ యొక్క రెవెన్యూ ఉందో ఆ బిజినెస్ సెగ్మెంట్స్ అన్ని కూడా రిపోర్ట్ చేయాలి. సింపుల్, కరెక్టే కదా. మనకి బిజినెస్ సెగ్మెంట్ ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ ఉంది, పెట్రోలియం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియంలో మనకి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది అంటే 20 crores జనరేట్ అవుతుంది. టెలికామ్లో 8 crores జనరేట్ అవుతుంది. కంపెనీ యొక్క రెవెన్యూ 1000 crores. సో 1000 మల్టిప్లైడ్ బై 10 చేస్తే 10 crores మనకి థ్రెషోల్డ్ లిమిట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే టెలికామ్లో 8 crores, పెట్రోలియంలో 20 crores. సో ఇప్పుడు మనం ఏ సెగ్మెంట్ రిపోర్ట్ చేయాలి, పెట్రోలియంని, బికాస్ ఇట్ వాజ్ ఎగ్జీడెడ్ ద 10 crores. 10 crores కంటే ఎక్కువగా రెవెన్యూ మనకి పెట్రోల్లో ఉంది కాబట్టి పెట్రోలియం సెగ్మెంట్లో మాత్రం, పెట్రోల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. టెలికామ్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ వాజ్ లెస్ దెన్ 10 కంటే తక్కువగా ఉంది కాబట్టి టెలికామ్ సర్వీస్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పెట్రోలియం సర్వీస్ మాత్రం సెగ్మెంట్ ఒకటి ప్రిపేర్ చేసి, ఆ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేసి మొత్తం డీటెయిల్స్ రాసి షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి. అర్థవుతుందా? సేమ్ లైక్ అలాగా ఫస్ట్ కండిషన్ ఏంటి, రెవెన్యూ చెక్ చేసాం. నెక్స్ట్ కండిషన్ అసెట్ కూడా చెక్ చేయాలి. టోటల్ కంపెనీలో అసెట్స్ ఎంత ఉన్నాయి, అందులో 10% తీసుకోండి. మన సెగ్మెంట్స్లో ఎవరికైతే 10% ఆఫ్ ది అసెట్స్ ఉన్నాయో వాళ్ళకి రిపోర్టింగ్ ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ రెండింటిని క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ కంపెనీలో ప్రాఫిట్ ఎక్కువ ఉందా లాస్ ఎక్కువ ఉందా క్యాలిక్యులేట్ చేయండి. అందులో 10% సేమ్ 10% క్యాలిక్యులేట్ చేయండి. సో ఏ సెగ్మెంట్లో మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ 10% కంటే ఎక్కువ ఉందో సో దాన్ని మనం ఏంటంటే రిపోర్టబుల్ సెగ్మెంట్ కింద ట్రీట్ చేస్తాం. ఇంకొక కండిషన్ ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు మనం ఏదైతే సెగ్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసామో ఆ సెగ్మెంట్స్ టోటల్ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ కంపెనీలో రెవెన్యూలో 75% రావాలి. టోటల్గా మనం ఏదైతే సెగ్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసామో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం ఇలాగా. సో 10% ఆర్ మోర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్గా 3 సెగ్మెంట్స్ వచ్చాయి. ఆ 3 సెగ్మెంట్స్ యొక్క టోటల్ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేస్తే కంపెనీ యొక్క రెవెన్యూలో 75% ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి అంటే ఇంకొక సెగ్మెంట్ని యాడ్ చేసుకోవాలి మనమే. ఈవెన్ దో 10% థ్రెషోల్డ్ లిమిట్ మీట్ అవ్వకపోయినా కానీ ఇంకొక సెగ్మెంట్ని యాడ్ చేసి 75% వచ్చేంత వరకు చేయాలి అలాగా. సో మినిమం 75% మెయింటైన్ చేయాలి మనం రెవెన్యూ అనేది. సో అలాగ మనం రిపోర్టింగ్ అనేది చేస్తాం. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్టాండర్డ్లో రిపోర్టబుల్ సెగ్మెంట్సే. మీరు ఆ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ యొక్క కండిషన్స్ ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారంటే ఈ చాప్టర్ ఈజీగా చేసేయచ్చు. తర్వాత థియరీ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ రెవెన్యూ, సెగ్మెంట్ రెవెన్యూలో ఏమి ఇంక్లూడ్ చేయాలి ఏమి ఇంక్లూడ్ చేయకూడదు. సో మనకి ఎంటర్ప్రైజ్ నార్మల్గా డే టు డే యాక్టివిటీస్లో డైరెక్ట్గా అట్రిబ్యూట్ అయ్యే రెవెన్యూ ఏదైతే ఉందో అవన్నీ మనం కంపల్సరీగా సెగ్మెంట్ రెవెన్యూలో యాడ్ చేస్తాం క్యాలిక్యులేషన్లో. రిలవెంట్ పోర్షన్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ రెవెన్యూ, సో ఎంటర్ప్రైజ్ రెవెన్యూ యొక్క పోర్షన్ ఏదైతే ఉందో అదంతా యాడ్ చేస్తాం. రెవెన్యూ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ విత్ అదర్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో అలాగే ఏంటంటే ఇవన్నీ అదర్ సెగ్మెంట్స్తో ఏదైతే ఇంటర్నల్గా రెవెన్యూస్ అన్ని కన్సిడర్ చేయాలి. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఏదైనా ఉన్నాయా AS5 ప్రకారం వాటిని మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు. ఇంట్రెస్ట్ కానీ డివిడెంట్ కానీ ఏదైనా ఏం చేశారా అది కూడా వద్దు. గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ద డెట్ అన్లెస్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద సెగ్మెంట్స్ ఆర్ ప్రైమర్లీ ఆఫ్ ఫైనాన్షియల్ నేచర్. సో ఏదైనా సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసాం మనం ఏదైతే హోల్డ్ చేసాం ఇన్వెస్ట్మెంట్, ఆ సేల్ చేయడం ద్వారా దాంట్లో మనకి ఏదైనా గెయిన్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సో వాటిని కూడా రెవెన్యూలో కన్సిడర్ చేయొద్దు. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్క్లూడ్స్. సెగ్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే సేమ్ ఎక్స్పెన్సెస్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంక్ర్ అవుతున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. రిలవెంట్గా అంటే ఏవైతే మనకి డివైడ్ చేయగలమో ఎక్స్పెన్సెస్
పర్టికులర్ సెగ్మెంట్కి ఏదైతే మనం ఎక్స్పెన్సెస్ అలగేట్ చేయగలమో ఆ ఎక్స్పెన్సెస్ అని యాడ్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ద ట్రాన్సాక్షన్స్ విత్ అదర్ సెగ్మెంట్స్. సో అదర్ సెగ్మెంట్స్ ద్వారా మనకి ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే వాటిని కూడా యాడ్ చేసుకోండి. బట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఏదైనా ఉన్నాయో S5 ప్రకారం వాటిని యాడ్ చేయొద్దు. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, లాసెస్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇవేవి కూడా మనకి ఏంటంటే సెగ్మెంట్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు. సో మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇక్కడ సెగ్మెంట్ అసెట్స్ యాక్చువల్లీ. సో సెగ్మెంట్ అసెట్స్లో ఏం యాడ్ చేయాలి, ఏం యాడ్ చేయకూడదు. సెగ్మెంట్ అసెట్స్లో ఏం యాడ్ చేయాలంటే కంపల్సరీగా ఏంటంటే ఆపరేటింగ్ అసెట్స్. సో ఆ పర్టికులర్ సెగ్మెంట్ రిలేటెడ్గా ఏవైతే ఆపరేటింగ్ అసెట్స్ ఉన్నాయో, ఇప్పుడు పర్టికులర్ సెగ్మెంట్ రిలేటెడ్గా అంటే ఇప్పుడు రిలయన్స్లోని తీసుకున్నాం, పెట్రోలియం రిలేటెడ్గా వాళ్ళకు ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ని అగైన్ మళ్ళీ ఏంటంటే ఏదైతే మనకి వాళ్ళు ఆయిల్ తీస్తున్నారో ఎక్స్ట్రాక్ట్ రా తీస్తున్నారో దాని నుంచి డిఫరెంట్ ఆయిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళ దగ్గర పెద్ద ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ అంతా వాళ్ళు అసెట్టే కదా. సో వాళ్ళు ఇదేంటంటే కంపెనీ అసెట్ కాదు, టోటల్ కంపెనీ అసెట్ కాదు, ఓన్లీ పెట్రోలియం రిలేటెడ్గానే ఆ అసెట్ అది. సో అలా పర్టికులర్గా ఆపరేటింగ్ అసెట్స్ అంటే మనం వాళ్ళు పెట్రోల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆ మిషన్స్ అన్ని కంపల్సరీగా అవసరం. సో వాటన్నింటిని కూడా మనం సెగ్మెంట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాం. సో ఏదైతే మనకి కంపల్సరీగా వీటికి డివైడ్ చేయగలమో అవన్నీ కూడా దట్ ఆర్ ఐదర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కెన్ బి అలొకేటెడ్ టు ద సెగ్మెంట్ అనే రీజనబుల్ బేసిస్ మీద అలొకేట్ చేయాలి. సో ఇట్ ఇంక్లూడ్స్ ఇఫ్ ద సెగ్మెంట్ రిజల్ట్స్ ఆఫ్ ఎ సెగ్మెంట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ కానీ డివిడెంట్ కానీ ఏదైనా ఉంటే రిసీవబుల్స్ అండ్ లోన్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి. బట్ కంపల్సరీగా మనం ఏమి యాడ్ చేయకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్ యాడ్ చేయకూడదు. అలాగే అసెట్స్ యూజ్డ్ ఫర్ ద జనరల్ ఎంటర్ప్రైజ్ ఆర్ హెడ్ ఆఫీస్, టోటల్ కంపెనీ కోసం యూజ్ చేస్తున్నాం ఆ అసెట్స్. సో అలాంటి అసెట్స్ ఏదైనా ఉంటే ఆ అసెట్స్ని మనం కన్సిడర్ చేయకూడదు. సింపుల్. సెగ్మెంట్ లయబిలిటీస్ సేమ్ ఆపరేటింగ్ లయబిలిటీస్ ఉంటాయి. అందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలంటే దాని రిలేటెడ్గా ఏదైతే లయబిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీస్ ఇంక్లూడ్ చేయకూడదు. బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ దట్ ఆర్ ఇంక్లూడ్ ఫర్ ద ఫైనాన్సింగ్ రాదర్ దెన్ ద ఆపరేటింగ్ పర్పస్. మన బిజినెస్ కోసం, మన సెగ్మెంట్ కోసం కాదు, కంపెనీ యాజ్ ఎ హోల్ ఒక లోన్ తీసుకున్నారు. సో దాన్ని మనం లయబిలిటీ కింద ట్రీట్ చేయొచ్చా అంటే మన లయబిలిటీ కింద ట్రీట్ చేయకూడదు, కంపెనీ లయబిలిటీ అది. సెగ్మెంట్ రిజల్ట్స్ ఈక్వల్స్ టు సెగ్మెంట్ రెవెన్యూ మైనస్ సెగ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో రెవెన్యూలో నుంచి ఎక్స్పెన్స్ తీసామంటే విల్ గెట్ ద రిజల్ట్ అంటే నథింగ్ బట్ ప్రాఫిట్ ఆర్ లాస్, దట్స్ ఇట్. రిపోర్టబుల్ సెగ్మెంట్స్ జస్ట్ నో డిస్కస్ చేసాం మనం. 10% ఆఫ్ మోర్ ఆఫ్ ద రెవెన్యూ ఉండాలి, లేదా 10% ఆఫ్ ద మోర్ ఆఫ్ ద రిజల్ట్స్ అంటే ప్రాఫిట్స్ ఆర్ లాస్ ఉండాలి, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అలాగే 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఆఫ్ ద సెగ్మెంట్లో 10% లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్. సో చార్ట్ ఉంది, జస్ట్ మనం రిపోర్టబుల్ సెగ్మెంట్ కాదనేది చెక్ చేసుకోవడానికి అది. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిపోర్టబుల్ సెగ్మెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? సో ఎలా అంటే దీన్ని మనం ప్రైమరీ సెగ్మెంట్ రిపోర్టింగ్ యాక్టివిటీ ప్రైమరీ యాక్టివిటీస్ కింద ప్రైమరీ సెగ్మెంట్స్ కింద కొన్ని డిసైడ్ చేస్తాం, సెకండరీ సెగ్మెంట్స్ కింద కొన్ని డిసైడ్ చేస్తాం. ప్రైమరీ సెగ్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ ఏదైతే ఉందో, రిలయన్స్కి పెట్రోలియం ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో బిజినెస్ సెగ్మెంట్ అది. ఇప్పుడు మనకి రిలయన్స్కి మెయిన్ సెగ్మెంట్ ఏంటి అంటే బిజినెస్ సెగ్మెంట్. బట్ రిలయన్స్ అనేది యూఎస్లో కూడా వేరే ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు, చిన్న ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. అక్కడ కూడా చిన్న రీటైల్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు. సో వాళ్ళు అక్కడ కూడా అక్కడ కూడా వాళ్ళకి ఏంటి ఇన్కమ్ వస్తుంది. సో అంటే ఏంటంటే వీళ్ళకి మెయిన్గా అయితే బిజినెస్ సెగ్మెంట్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంది. సో ప్రైమరీగా మనం ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్ని రిపోర్ట్ చేయాలి. సెకండరీగా ఏంటంటే జియోగ్రఫికల్గా ఏదైతే ఉందో జియోగ్రఫికల్గా మనం ఏంటంటే రిపోర్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుంటే యూట్యూబ్కి ప్రైమరీ యాక్టివిటీ ఏంటంటే జియోగ్రఫికల్ ఇన్కమ్, అది జియోగ్రఫికల్గా ఇన్కమ్ వస్తుంది వాటికి. బిజినెస్ సెగ్మెంట్స్ ఏం లేవు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫికల్ సెగ్మెంట్ రిపోర్ట్ చేయాలి, లాస్ట్లో బిజినెస్ సెగ్మెంట్ రిలేటెడ్గా ఏదైనా ఉంటే వాటిని రిపోర్ట్ చేయాలి. సో దట్స్ ఇట్, ప్రైమరీ అండ్ సెకండరీ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా. సో ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో ఏదన్నా మనకి రిపోర్టబుల్ కింద అంటే ప్రీవియస్ ఇయర్లో ఏదన్నా సెగ్మెంట్ రిపోర్టబుల్ సెగ్మెంట్ అయింది బికాస్ ఆఫ్ ద థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ అయ్యడం వల్ల ప్రీవియస్ ఇయర్లో మనకి సెగ్మెంట్ రిపోర్టింగ్లో వచ్చిందంటే, ఒకవేళ కరెంట్ ఇయర్లో మనకి ఏంటంటే 10% లేదు, మన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10% లేదు, అయినా కానీ మనం ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే ఇయర్లో కూడా అవి ఏంటంటే రిపోర్టబుల్ చేయాలి. సో ప్రైమరీ సెగ్మెంట్ ఎలా ఏమేమి ఉంటుంది, ఎక్స్టర్నల్ రెవెన్యూస్ ఉంటాయి, రెవెన్యూస్ రిపోర్ట్ చేయాలి, సెగ్మెంట్ రిజల్ట్స్ రిపోర్ట్ చేయాలి, ఆపరేటింగ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా, లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, సో డెప్రిసియేషన్ అవన్నీ కూడా మనం ఏంటంటే రిపోర్టింగ్లో ఇవ్వాలి. డిస్క్లోజర్ ఆఫ్ సెగ్మెంట్ క్యాష్ ఫ్లోస్ త్రూ నాట్ మ్యాండేటరీ ఈజ్ ఎన్క్లోజ్డ్. సో ఇవన్నీ జస్ట్ ఒక ప్రాబ్లం చెక్ చేద్దాం, దట్స్ ఇట్, అంతే థియరీ. మనకి ఒక ప్రాబ్లం చెక్ చేద్దాం అసలు టోటల్ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 1 completed, 2 completed, 3 completed, 4 we need to do, 5 completed. Super. So question number 4.
ప్రిపేర్ ఏ సెగ్మెంట్ రిపోర్ట్ ఫర్ పబ్లికేషన్ ఇన్ డైవర్సిఫైయర్స్ లిమిటెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద కంపెనీ 3 divisions అండ్ హెడ్ ఆఫీస్. సో ఇక్కడ 3 divisions ఉన్నాయని ప్రాబ్లంలో చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనల్ని ప్రిపేర్ చేయమంటుంది ఏంటి, ఇక్కడ సెగ్మెంట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయండి అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే సెగ్మెంట్ రిపోర్ట్ అనేది డిఫరెంట్ ఎంటిటీస్ డిఫరెంట్గా ఫాలో అవుతాయి. డిఫరెంట్ ఎంటిటీస్ విల్ ఫాలో ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెగ్మెంట్ రిపోర్టింగ్. అర్థమవుతుందా? అంటే ఒక ఫార్మేట్ అంటూ మనకి స్పెసిఫైడ్గా ఫార్మేట్ అంటూ ఏం లేదు. జస్ట్ లైక్ ఏంటంటే డిఫరెంట్గా మనం ఏంటంటే ఫార్మేట్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో మనకి ఇందాకలే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఏంటి, ఐటీసీ లిమిటెడ్ది ఒక సెగ్మెంట్ రిపోర్టింగ్ చూపించాను. సో వాళ్ళ ఫార్మేట్ అలా ఉంటుంది. సో ఫార్మేట్స్ మే చేంజ్, బట్ మనకి అల్టిమేట్ కంటెంట్ అయితే ఒకటే ఉంటుంది. చూడండి వీళ్ళ దగ్గర టోటల్గా 3 divisions ఏమున్నాయో చెక్ చేద్దాం. ఫోర్జింగ్ షాప్ డివిజన్ ఉంది, బ్రైట్ బార్ డివిజన్ ఉంది, అలాగే ఫిట్టింగ్ డివిజన్ ఉంది. ఓకేనా? దీని రిలేటెడ్గా మనకేంటంటే సేల్స్ టు బ్రైట్ బార్ ఇంటర్నల్ సేల్స్ ఇవి, అదర్ డొమెస్టిక్ సేల్స్ ఎక్స్టర్నల్ సేల్స్, ఎక్స్పోర్ట్ సేల్స్ ఇది కూడా ఎక్స్టర్నల్ సేల్స్ మనకి. ఇది సేల్స్ టు ఫిట్టింగ్ డివిజన్ ఇంటర్నల్ సేల్స్, ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్టర్నల్ సేల్స్, అది ఎక్స్పోర్ట్ సేల్స్ టు మాల్దీవ్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే ఎక్స్టర్నల్ సేల్స్ అవి. సో ఇవంతా సేల్స్ డేటా. సో ఒక పర్టికులర్ సెగ్మెంట్స్లో ఎంత సేల్స్ చేస్తున్నారు ఏంటి అనేది మనకి సేల్స్ డేటా ఇచ్చారు. ఆ తర్వాత ప్రీ ట్యాక్స్ ఆపరేటింగ్ రిజల్ట్స్, హెడ్ ఆఫీస్ కాస్ట్ రీఅలొకేటెడ్. సో మనకి ఏంటంటే హెడ్ ఆఫీస్ రిలేటెడ్గా, అలాగే ఫోర్జింగ్ షాప్ డివిజన్, అలాగే బ్రైట్ బార్ డివిజన్, ఫిట్టింగ్ డివిజన్, ఇలా 3 divisions రిలేటెడ్గా మనకి పర్టికులర్ ఆపరేటింగ్ రిజల్ట్స్ ఇచ్చారు. ఆపరేటింగ్ రిజల్ట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, ప్రాఫిట్. సో ఆపరేటింగ్ రిజల్ట్స్ లైక్ ప్రాఫిట్ ఇచ్చేసారు. హెడ్ ఆఫీస్ కాస్ట్ రీఅలొకేటెడ్. సో కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఅలొకేట్ చేశారు మిగతా డివిజన్స్కి. ఇంట్రెస్ట్ కాస్ట్లు ఇచ్చారు, ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చారు, నాన్ కరెంట్ అసెట్స్ ఇచ్చారు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇచ్చారు. సో మనకి ఏం లేదు, ఇదంతా డేటా ఇచ్చారు. ఈ డేటాని ఏంటంటే మనం ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేయాలి అంతే. ఇందులో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. సెగ్మెంట్ రిపోర్ట్ ఎలాగో చేస్తాం అలా చేయాలి. సో చూడండి డైరెక్ట్గా సొల్యూషన్ చూద్దాం. ఐసీఐ స్టడీ మెటీరియల్లోకి వచ్చినది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డైవర్సిఫైయర్స్ లిమిటెడ్ సెగ్మెంట్ రిపోర్ట్ స్టార్ట్ చేసాం. పర్టికులర్స్ మన దగ్గర ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, లైక్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, ఫోర్జింగ్ షాప్ ఉంది, బ్రైటింగ్ బార్ ఉంది, ఫిట్టింగ్ ఉంది. సో ఇంటర్ సెగ్మెంట్ ఎలిమినేషన్స్, ఇంటర్ సెగ్మెంట్లో మనం ఏమైనా చేస్తే వాటిని ఎలిమినేట్ చేసేయాలి. సో కన్సాలిడేటెడ్గా టోటల్ ఎంత అది క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో సెగ్మెంట్ రెవెన్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేల్స్ రికార్డ్ చేస్తున్నాం. సో డొమెస్టిక్ సేల్స్ ఎంత, డొమెస్టిక్ సేల్స్ వచ్చేసరికి ఫోర్జింగ్ షాప్లో 90. చూడండి, అదర్ డొమెస్టిక్ సేల్స్ 90. కరెక్ట్. ఇంకేమైనా ఉన్నాయా డొమెస్టిక్ సేల్స్? అక్కడ ఉన్నాయా? డొమెస్టిక్ సేల్స్ లేవు, ఇంకా మొత్తం ఎక్స్పోర్టే. మిగతా 2 divisions కూడా దే ఆర్ డూయింగ్ ద ఎక్స్పోర్ట్. సో డొమెస్టిక్ సేల్స్ ఓన్లీ ఫోర్జింగ్ షాప్లో ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఎంత అంటే 6,135, 300, 270. సో ఆల్రెడీ మనకి ఇచ్చేసారు ప్రాబ్లంలో. ఎక్స్పోర్ట్ సేల్స్ ఇవన్నీ కూడా 6,135, ఫిట్టింగ్ డివిజన్ సేల్స్ టు ఎక్స్పోర్ట్స్ 300. ఈ డివిజన్లో ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 270. సో సేల్స్ డేటా ఇంకా రికార్డ్ చేసాం. ఇంటర్ సెగ్మెంట్స్ కూడా సేల్ చేసాయా? ఎస్ సార్, ఇంటర్ సెగ్మెంట్స్ కూడా మనకి సేల్స్ జరిగాయి. ఇంటర్ సెగ్మెంట్ సేల్స్ ఎక్కడెక్కడ జరిగాయంటే చూడండి, అంటే ఒక డివిజన్ ఇంకో డివిజన్కి సేల్ చేయడం. చూడండి, సేల్స్ టు బ్రైట్ బార్ డివిజన్ ఇక్కడ సేల్ చేశారు వీళ్ళు. ఇంటర్ సెగ్మెంట్ ఇక్కడ బ్రైట్ బార్కి వీళ్ళు సేల్ చేశారు. వీళ్ళు ఫిట్టింగ్ డివిజన్కి సేల్ చేశారు. సో వీళ్ళైతే ఎవరికి చేయలేదు. సో ఫస్ట్ 2 divisions ఏంటంటే అదర్ 2 divisionsకి సేల్స్ చేశారు వీళ్ళు. ఎంత అంటే 4575, ఇక్కడ 45, 4575, 45 ఇంటర్ సెగ్మెంట్ సేల్స్. సో టోటల్గా మనకి టోటల్ రెవెన్యూ ఎంత వస్తుందంటే, సో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో 10,800, ఇక్కడ 345, ఇక్కడ 270. సో ఇంటర్ సెగ్మెంట్ ఎలిమినేషన్స్. సో ఇక్కడ ఈ ఇంటర్ సెగ్మెంట్స్ ఏవైతే మనకి క్యాలిక్యులేట్ చేసామో దీస్ ఆర్ నాట్ యూస్ఫుల్. మనకి ఏంటంటే రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇంటర్నల్గా సెల్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు రిలయన్స్ అతను టెలికాం సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్రోల్ వాళ్ళకు కూడా సేల్ చేశారు. జియో సర్వీసెస్ సేల్ చేశారు. చెప్పండి, అల్టిమేట్గా రెవెన్యూలో ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? ఇక్కడ రెవెన్యూ ఉంది, అక్కడ కాస్ట్ అయింది, మ్యాచ్ అయిపోయి జీరోనే. రిలయన్స్ అతనికి ఎక్కడ ప్రాఫిట్ ఏం రాదు.
ఒక డివిజన్ నుంచి సేల్ చేస్తున్నారు, ఇంకో డివిజన్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు, అల్టిమేట్గా కంపెనీదే కదా అదంతా కూడా. సో కంపెనీలో ఏముండదు మనకి. సో ఇంటర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలిమినేట్ చేసేయాలి. సో అవి ఎలిమినేట్ చేసామంటే విల్ గెట్ ద 6795 టోటల్ కన్సాలిడేటెడ్గా రెవెన్యూ 6795 వస్తుంది మనకి. సెగ్మెంట్ రిజల్ట్స్ ఇచ్చారు ఆ ప్రాబ్లంలో. ఎస్, సెగ్మెంట్ రిజల్ట్స్ ఇచ్చారు. ఆపరేటింగ్ రిజల్ట్స్ 240 30 12 240 30 12. సో టోటల్గా అల్టిమేట్గా కన్సాలిడేటెడ్ 258. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి టోటల్గా మనకి ఆల్రెడీ హెడ్ ఆఫీస్ రిలేటెడ్గా టోటల్ కాస్ట్ మనం తీసేసుకోవచ్చు. సో హెడ్ ఆఫీస్ రిలేటెడ్గా మనం టోటల్ కాస్ట్ తీసేసుకున్నాం 114. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ లెస్ చేసాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు అసెట్స్ అండ్ లైబిలిటీస్ అయిపోయింది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసింది. అసెట్స్ అండ్ లైబిలిటీస్ రికార్డ్ చేస్తాం. ఫిక్స్డ్ అసెట్స్ ప్రాబ్లంలో ఇచ్చారు, నెట్ కరెంట్ అసెట్స్ ప్రాబ్లంలో ఇచ్చారు. ఇవి టోటల్గా సెగ్మెంట్ అసెట్స్. ఆ తర్వాత టోటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అన్అలొకేటెడ్ కార్పొరేట్ అసెట్స్. సో కార్పొరేట్ అసెట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఎస్, హెడ్ ఆఫీస్ యొక్క అసెట్స్ కూడా ఉన్నాయి మనకి 75 + 72. సో వీటిని కూడా మనం ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే అలొకేట్ చేయాలి టు ద నార్మల్ మన టోటల్ కంపెనీకి. సో వాటిని ఏంటంటే ఇక్కడ రాసేసాం. ఆ తర్వాత సెగ్మెంట్ లైబిలిటీస్ రికార్డ్ చేసాం. అన్అలొకేటెడ్ కార్పొరేట్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో. సో జస్ట్ ఏంటంటే ఇది ఒక ఫార్మేట్ అంతే. ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే రికార్డ్ చేసుకున్నాం. జస్ట్ లైక్ ఏంటంటే ఇక్కడ ఏ డివిజన్కి ఆ డివిజన్కి మనం సపరేట్గా ఏంటంటే ప్రజెంటేషన్ అంతే. ఒక సెగ్మెంట్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ఫార్మేట్ ఏంటి, సెగ్మెంట్ రిపోర్ట్ యొక్క ఫార్మేట్ ఏంటి? చూడండి ఫార్మేట్ ఎలా ఉంటుంది మనకి. ఫస్ట్ మనకి పర్టికులర్స్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్స్ అన్ని సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ అన్ని రాసాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా 3 డివిజన్స్ రాసాం కదా. ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రెవెన్యూ. ఇంటర్నల్ రెవెన్యూ ఎంత, ఎక్స్టర్నల్ రెవెన్యూ ఎంత, రెండు రికార్డ్ చేసాం. ఆ తర్వాత చూడండి రెవెన్యూస్ రికార్డ్ చేసాం. టోటల్ రెవెన్యూ వచ్చేసింది. సో టోటల్ రెవెన్యూ వచ్చేసింది. టోటల్ రెవెన్యూ తర్వాత వీ రికార్డెడ్ ద రిజల్ట్స్ లైక్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత, అందులో నుంచి ఇంట్రెస్ట్లు అవన్నీ లెస్ చేసాం. ఆటోమేటిక్గా ప్రాఫిట్ వచ్చేసింది మనకి. ఆ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్ కూడా రికార్డ్ చేసాం. అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా రికార్డ్ చేసామంటే దట్స్ ఇట్, అయిపోయింది. అసెట్స్ అండ్ లయబిలిటీస్ రికార్డ్ చేసాం. సో దిస్ ఈస్ ద ఫార్మేట్. జస్ట్ లైక్ ఏంటంటే ఉన్న డేటా రెవెన్యూ రికార్డ్ చేయాలి, రెవెన్యూ తర్వాత రిజల్ట్స్ రికార్డ్ చేయాలి, రిజల్ట్స్ తర్వాత అసెట్స్ రికార్డ్ చేయాలి, అసెట్స్ తర్వాత లయబిలిటీస్ రికార్డ్ చేయాలి. సో ఇలా ఒక ఫార్మేట్ ఫాలో అయ్యామంటే సెగ్మెంట్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సెగ్మెంట్ రిపోర్ట్ విల్ బి డన్. దట్స్ ఇట్. ఓకేనా? చూడండి సో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో విల్ స్టార్ట్ విత్ ది MCQs. విల్ స్టార్ట్ విత్ ద MCQs. చూడండి, యాజ్ పర్ AS 17 రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఆర్ those whose total revenue from external sales and internal sales segment sales is. ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకి? రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? ఆర్ దోస్ హూజ్ టోటల్ రెవెన్యూ అంటే టోటల్గా రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సేల్స్ అండ్ ఇంటర్నల్ సేల్స్ అంటే లైక్ ఏంటంటే టోటల్ రెవెన్యూ ఎక్స్టర్నల్ సేల్స్ అండ్ ఇంటర్నల్ సేల్స్ అంటే టోటల్ కంపెనీ రెవెన్యూ. టోటల్ రెవెన్యూ ఈజ్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనం దాన్ని రిపోర్టబుల్ సెగ్మెంట్ కింద ట్రీట్ చేస్తాం. ఎంత ఉంటే దాన్ని మనం రిపోర్టబుల్ సెగ్మెంట్ కింద ట్రీట్ చేస్తాం.
ఎంత ఉంటే మనం రిపోర్టబుల్ సెగ్మెంట్ కింద ట్రీట్ చేస్తామంటే 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ది ఆల్ ద సెగ్మెంట్స్. 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ద ఓన్లీ ఎక్స్టర్నల్ సెగ్మెంట్స్ అంటున్నారు. రాంగ్. 12% అసలు కానే కాదు, మనకి 10% ఇక్కడ అంటే ఆప్షన్ వచ్చేసరికి 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ది ఆల్ ద సెగ్మెంట్స్. టోటల్ రెవెన్యూ ఆఫ్ ది సెగ్మెంట్స్ లైక్ టోటల్ రెవెన్యూ ఆఫ్ ద కంపెనీలో 10% ఆఫ్ ది రెవెన్యూ కనుక మీ దగ్గర ఉంటే, 10% ఆఫ్ ది అసెట్స్ రెవెన్యూ కనుక మీ దగ్గర ఉంటే దెన్ వాటిని మనం రిపోర్ట్ చేయాలి యాజ్ పర్ AS 17. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? మేనేజ్మెంట్ హ్యాస్ ఎ డిస్క్రిషన్ టు ఇంక్లూడ్ ఏ సెగ్మెంట్ యాజ్ ఎ రిపోర్టబుల్ సెగ్మెంట్ even if it passes the 10% materiality test. సో మేనేజ్మెంట్ ఇష్టం అంటున్నారు. ఒకవేళ 10% క్రాస్ చేసాం మనం, లైక్ రెవెన్యూలో క్రాస్ చేసి ఉండొచ్చు, అసెట్లో క్రాస్ చేసి ఉండొచ్చు, ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఎవర్ ఈస్ హైయర్లో క్రాస్ చేసి ఉండొచ్చు. సో అలా మనం ఏంటంటే 10% కంటే క్రాస్ చేసినప్పుడు కూడా మేనేజ్మెంట్ ఇష్టమే, రిపోర్టబుల్ సెగ్మెంట్ కింద చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు అంటున్నారు. కరెక్టా? కాదు కదా. ఒకవేళ 10% క్రాస్ చేశారంటే కంపల్సరీగా రిపోర్ట్ చేయాల్సిందే. సో 12% అసలు 12% చూసిన వెంటనే క్యాన్సిల్ చేసేయండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద మేనేజ్మెంట్ టు ఇంక్లూడ్ ద సెగ్మెంట్ యాజ్ ఎ రిపోర్టబుల్ సెగ్మెంట్ ఇఫ్ ఇట్ పాసెస్ ద 10% మెటీరియాలిటీ టెస్ట్. సో 10% క్రాస్ అయిందంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. సో ఆప్షన్ సి కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అంటున్నారు. రాంగ్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? The overall test of the 75% considers only external revenue to compute the threshold limit. The overall test of the 75% considers only internal revenue to compute the threshold limit. The overall test of the 75% considers both internal and external revenue to compute the threshold limit. It is management choice అయితే అసలు ఎప్పటికీ కాదు. సో కన్సిడర్స్ బోత్ అయితే కాదు, ఇదైతే కాదు. చూడండి ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్టర్నల్ థ్రెషోల్డ్ లిమిట్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ సేల్స్ని బేస్ చేసుకుని మనం 75% క్యాలిక్యులేట్ చేసుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు? 10% టెస్ట్ కంప్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రెవెన్యూ కన్సిడర్స్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెవెన్యూ టు కంప్యూట్ ద థ్రెషోల్డ్ లిమిట్. ఎస్, టెస్ట్ 10% క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే 10% క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే 10% క్యాలిక్యులేట్ చేసేటప్పుడు విల్ టేక్ బోత్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎంత సేల్స్ జరిగింది, ఎంత రెవెన్యూ జరిగింది, అవి రెండు తీసుకుంటాం. బట్ కాకపోతే 75% క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ ఎక్స్టర్నల్ సేల్స్ మాత్రమే ఆర్ ఎక్స్టర్నల్ రెవెన్యూ మాత్రమే కన్సిడర్ చేసి మనం థ్రెషోల్డ్ లిమిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? In case of 10% test based on profit or loss, we need to consider that any segment whose profit or loss is 10% or more then the net profit or loss respectively of all the segments taken together becomes reportable segment. Wrong. In case of 10% test based on profit or loss, we need to consider that any segment whose profit or loss is 10% or more than the net profit of segments taken together becomes responsible. Wrong. In case of 10% test based on profit or loss, we need to consider that any segment whose profit or loss is 10% or more than the net profit or loss, whichever is higher in absolute figures. This is the main important. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెక్ చేసాం. ఇవి ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, ఆ రెండిట్లో ఫస్ట్ మనం ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చేసాం. చెక్ చేసుకోండి ఒకసారి. ఇలస్ట్రేషన్ 1లో మనం ఇదే చేసాం. సో ఇలస్ట్రేషన్ 1లో ఏంటంటే వన్ సెకండ్, హలో చెప్పండి. ఓకే. సో మనం ఏంటంటే ఇక్కడ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఏదైతే అమౌంట్ ఎక్కువగా ఉందో అందులో 10% తీసుకోవాలి. సో దెన్ ఓన్లీ దిస్ టెస్ట్ విల్ బి యూస్ఫుల్. సో అలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్స్ ఇట్. చెక్ చేసుకోండి ఒకసారి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టోటల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి, థియరీ చెక్ చేసుకోండి. సో AS 17 వాస్ కంప్లీటెడ్.
ఓకేనా, కంప్లీటెడ్. దట్స్ ఇట్. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ స్టాండర్డ్. సో అంటే రిలేటివ్లీ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ కాకపోతే ఏంటంటే ఒక 4 times వరకు అడిగారు ప్రీవియస్ అటెంప్ట్స్లో. సో నీట్ టు కన్సిడర్. అడిగినా కానీ ఏంటంటే మనకి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగేస్తారు. సో 10% రిపోర్టబుల్ సెగ్మెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో 10% క్యాలిక్యులేషన్, ఆ 10% మీద ప్రాబ్లం ఉంటుంది. సో ఈజీగా సాల్వ్ చేయగలరు. జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ ఒకసారి రివర్స్ చేసేసి యూ కెన్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. సో ఈజీ వన్, చెక్ చేసుకోండి. అండ్ విల్ ఎస్ థింక్ మెటీరియల్ వీ నీడ్ టు అప్డేట్. ఓకే, సో దట్స్ ఇట్. మనం ఏంటంటే నెక్స్ట్ స్టాండర్డ్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మనకి మెటీరియల్ కూడా వచ్చేస్తుంది ఆ టైంకి. ఓకేనా, నెక్స్ట్ స్టాండర్డ్ మనం ఒక న్యూ స్టాండర్డ్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకేనా, చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ స్టాండర్డ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఎనీ డౌట్స్? మెటీరియల్ ఏదైనా కాన్సెప్ట్ ప్రీవియస్గా కంప్లీట్ అయిపోయిన క్లాసెస్ గురించి కానీ క్లియర్ అంతా? ఓకే, జస్ట్ చెక్ చేసుకోండి. ప్రీవియస్ చెప్పిన 2 స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంట్ స్టాండర్డ్సే. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో రేపటి నుంచి మనం విల్ స్టార్ట్ విత్ ద న్యూ స్టాండర్డ్. ఏవి ఇవా? జనవరిలోనా? లేదు, ఎవరు చెప్పారు? అంటే స్టార్ట్ అవడం అంటే ఆల్రెడీ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ ఇప్పుడు ఆల్రెడీ జనవరి వరకు ఇదే రన్ అవుతుంది. సో స్టార్ట్ అవడం అంటే యూ కెన్ టేక్ ద రికార్డెడ్ క్లాసెస్. మనకి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో మళ్ళీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇంకా దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్స్. విల్ మీట్ టుమారో. Stopped.